హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం నంబర్స్ లోపల ఉన్న ఒక సీక్రెట్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. మనం చాలాసార్లు నంబర్స్ని చూస్తాం, 12, 24, 36, 60. కానీ ఈ నంబర్స్ లోపల ఏం జరుగుతుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? ఈ వీడియో ఎండ్కి ప్రైమ్ నంబర్ అంటే ఏంటి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి, ఫ్యాక్టరైజేషన్ యునీక్ అంటే ఏంటి, ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్ హిస్టరీ, యూక్లిడ్ అండ్ గాస్ స్టోరీ అన్నీ 100% క్లియర్గా అర్థమవుతాయి. ఫస్ట్ బేసిక్గా స్టార్ట్ చేద్దాం. మనం యూజ్ చేసే నంబర్స్ని న్యాచురల్ నంబర్స్ అంటారు. 1, 2, 3, 4, 5, 6, 7. ఇప్పుడు ఈ నంబర్స్ని రెండు టైప్స్గా డివైడ్ చేయొచ్చు, ప్రైమ్ నంబర్స్ అండ్ కాంపోజిట్ నంబర్స్. ముందుగా ప్రైమ్ నంబర్స్ అంటే ఏంటి? ప్రైమ్ నంబర్ అంటే 1 మరియు ఆ నంబర్ తప్ప ఇంకా వేరే నంబర్తో డివైడ్ అవ్వని నంబర్. సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి, 1 అండ్ ఇట్ సెల్ఫ్. ఎగ్జాంపుల్స్: 2 ఈక్వల్ టు 1 ఇంటూ 2, 3 ఈక్వల్ టు 1 ఇంటూ 3, 5 ఈక్వల్ టు 1 ఇంటూ 5, 7 ఈక్వల్ టు 1 ఇంటూ 7. కాబట్టి 2, 3, 5, 7 అన్నీ ప్రైమ్ నంబర్స్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఏంటంటే 1 ప్రైమ్ నంబర్ కాదు, ఎందుకంటే దానికి ఒక్కటే ఫ్యాక్టర్ ఉంది. నెక్స్ట్, కాంపోజిట్ నంబర్స్ అంటే ఏంటి? కాంపోజిట్ నంబర్ అంటే 1 కంటే పెద్దదయ్యి 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్న నంబర్. లేదా సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ప్రైమ్ నంబర్ కాకపోయిన ప్రతి నంబర్ ఈక్వల్ టు కాంపోజిట్ నంబర్. నెక్స్ట్, ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి? ఫ్యాక్టరైజేషన్ అంటే ఒక నంబర్ని చిన్న చిన్న నంబర్స్ ప్రోడక్ట్గా బ్రేక్ చేయడం. ఎగ్జాంపుల్: 12 ఈక్వల్ టు 3 ఇంటూ 4, 12 ఈక్వల్ టు 2 ఇంటూ 6. ఇవి నార్మల్ ఫ్యాక్టరైజేషన్స్. మరి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి? ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఒక నంబర్ని కేవలం ప్రైమ్ నంబర్స్ ప్రోడక్ట్గా మాత్రమే రాయడం. ఎగ్జాంపుల్: 12ని బ్రేక్ చేద్దాం. 12 ఈక్వల్ టు 2 ఇంటూ 6, 6 ఈక్వల్ టు 2 ఇంటూ 3. సో 12 ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 3 ఈక్వల్ టు 2 స్క్వేర్ ఇంటూ 3. ఇదే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఫైనల్లో ప్రైమ్ నంబర్స్ మాత్రమే ఉండాలి. ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ యునీక్ అంటే ఏంటి? ఇప్పుడు స్టూడెంట్స్కి కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్ ఇది. యునీక్ అంటే ఒక్కటే వే, ఇంకా వేరే వే లేదు. ఎగ్జాంపుల్: 36. 36 ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఈక్వల్ టు 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే 36ని వేరే ప్రైమ్ నంబర్స్తో ఫామ్ చేయొచ్చా? లైక్ 5, 7, 11. ఆన్సర్ ఈజ్ నో. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆల్వేస్ సేమ్. ఆర్డర్ చేంజ్ అవ్వచ్చు, ఫ్యాక్టర్స్ చేంజ్ అవ్వవు. ఇదే యునీక్ ఫ్యాక్టరైజేషన్. ఇప్పుడు హిస్టరీ స్టార్ట్ చేద్దాం. 300 BCEలో గ్రీస్లో ఒక గ్రేట్ మ్యాథమెటిషియన్ ఉండేవాడు. అతని పేరు యూక్లిడ్. యూక్లిడ్ ఒక బుక్ రాశాడు, దాని పేరు ఎలిమెంట్స్. యూక్లిడ్ ఎలిమెంట్స్ బుక్ ఒక సింగిల్ బుక్ కాదు, దాన్ని 13 బుక్స్గా డివైడ్ చేసి రాశాడు. అందులో బుక్ 9 అంటే నంబర్స్ టాపిక్ గురించి మాట్లాడే 9th పార్ట్. ప్రొపోజిషన్ అంటే ఏమిటి? ప్రొపోజిషన్ అంటే ఒక స్టేట్మెంట్ ఆర్ థియరమ్. సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే యూక్లిడ్ చెప్పిన ఒక మ్యాథ్ రూల్. బుక్ 9లో 14వ రూల్ ఆర్ స్టేట్మెంట్, అంటే నంబర్స్ చాప్టర్లో 14వ మ్యాథమెటికల్ స్టేట్మెంట్. యూక్లిడ్ బుక్ 9 ప్రొపోజిషన్ 14లో ఏం చెప్పాడు? యూక్లిడ్ అక్కడ చెప్పిన మెయిన్ ఐడియా, ఎవ్రీ నంబర్ క్యాన్ బి బ్రోకెన్ ఇంటూ ప్రైమ్ నంబర్స్. సింపుల్ ఎగ్జాంపుల్: 12 ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 3, 30 ఈక్వల్ టు 2 ఇంటూ 3 ఇంటూ 5. అంటే ఎనీ నంబర్ ఈక్వల్ టు ప్రైమ్ నంబర్స్ ప్రోడక్ట్. ఇదే లేటర్ టైంలో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కాన్సెప్ట్కి బేస్ అయింది. ఇది చాలా గ్రేట్ ఐడియా, కానీ యూక్లిడ్ యునీక్ ప్రూఫ్ ఇవ్వలేదు. అంటే ఈ వే తప్ప ఇంకో వే ఉండదా అని క్లియర్గా ప్రూవ్ చేయలేదు. తర్వాత 1777లో
జర్మనీలో ఒక జీనియస్ పుట్టాడు. అతని పేరు కింగ్ కార్ల్ ఫ్రెడరిక్ గాస్. చిన్నప్పుడే నంబర్స్తో మిరకిల్స్ చేశాడు. పీపుల్ కాల్డ్ హిమ్ ప్రిన్స్ ఆఫ్ మ్యాథమెటిషియన్స్. 1801లో గాస్ ఒక పవర్ఫుల్ బుక్ రాశాడు, డిస్క్విజిషన్స్ అరిథ్మెటికా. ఈ బుక్లో గాస్ స్ట్రాంగ్ ప్రూఫ్ ఇచ్చాడు. గాస్ చెప్పాడు, ఎవ్రీ న్యాచురల్ నంబర్ గ్రేటర్ దాన్ 1 can be written as a product of prime numbers, and this factorization is unique. ఇదే ఫండమెంటల్ థియరం ఆఫ్ అరిథ్మెటిక్. వై దిస్ థియరం ఈజ్ ఇంపార్టెంట్? ఈ థియరం వల్ల హెచ్సిఎఫ్ క్యాల్కులేట్ చేయొచ్చు, ఎల్సిఎం ఈజీ అవుతుంది, ఫ్రాక్షన్స్ సింప్లిఫై చేయొచ్చు, హోల్ నంబర్ సిస్టమ్ అర్థమవుతుంది, ఈవెన్ మోడర్న్ క్రిప్టోగ్రఫీ వర్క్ అవుతుంది. సో ఫ్రెండ్స్, యూక్లిడ్ ఐడియా ఇచ్చాడు, గాస్ ప్రూఫ్ ఇచ్చాడు. దీనివల్ల వరల్డ్కి వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ మ్యాథ్ లా వచ్చింది. సో ఫైనల్ మెసేజ్ ఏంటంటే, ఎవ్రీ నంబర్ హ్యాజ్ అ ప్రైమ్ ఐడెంటిటీ అండ్ దాట్ ఐడెంటిటీ ఈజ్ యూనిక్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఈజీ ఎక్స్ప్లెనేషన్స్ మిస్ అవ్వకూడదంటే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, న్యూ వీడియో మిస్ అవ్వకుండా. మీ డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటిల్ దెన్, కీప్ లెర్నింగ్, కీప్ క్వశ్చనింగ్, కీప్ గ్రోయింగ్. See you in the next video. Thank you.